వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఈరోజు ప్రస్తుతం గోల్డ్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గోల్డ్ ధరలు తగ్గినాయి అని కొంతమంది వార్తలు చెప్తా ఉన్నారు. సో అసలు ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం? అదేవిధంగా ఇంకా ఇవి అంతే కొనసాగుతా ఉంటాయా లేదా? ప్రస్తుతం ఈరోజు గోల్డ్ ధరలు ఏ విధంగా ఉంది? అదేవిధంగా తెల్ల బంగారంగా పిలుచుకోబడే ఈ యొక్క సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపు ఈరోజు రూ. 5,000 వరకు కూడా సిల్వర్ ధర తగ్గింది అంటున్నారు. సో దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ గోల్డ్ ధరలు, సిల్వర్ ధరలు ఇంతే తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి ఇవి కంటిన్యూ అవుతాయా? లేదు అంటే ఇంతే కొనసాగుతాయా? వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇవి ఇంతే కొనసాగుతాయా? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు మాట్లాడటానికి ప్రముఖ గోల్డ్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం ఈరోజు గోల్డ్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? 1100 తగ్గింది గోల్డ్, సిల్వర్ 4000 తగ్గింది. అంటే రేపు ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఇవాళ స్టార్ట్ అయింది. 28th స్టార్ట్ అయింది. 29th మనకి నైట్ మార్కెట్ అయిపోయింది. నైట్ వస్తుంది వాళ్ళ అవుట్పుట్ వస్తుంది. సో వాళ్ళు అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గింది, ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చేస్తారనే ఉద్దేశం ఉంది కాబట్టి కొంచెం పెంచుతారా, తగ్గిస్తారా? పెంచితే ఒక ఎత్తు, తగ్గిస్తే ఒక ఎత్తు. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తేనేమో మీకు డెఫినెట్ గా ఇవి ఇదవుతాయి, అంటే పెరుగుతాయి. అది ఇంట్రెస్ట్ రేట్ పెంచితే తగ్గుతాయి. ఓకే. తగ్గుతాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు బాండ్ డీల్కి వెళ్ళిపోతాయి కదా, డబ్బులన్నీ అటు వెళ్తాయి. సో కొంచెం అటు పెట్టుకుందాం అనే ఉద్దేశం ఉంటుంది. 4.58 ఇంకా పెంచారంటే పైన ఉంటుంది. సో అందుకని అటు వెళ్తారు. సో తగ్గించారంటే ఈ అమౌంట్ అటు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ కోసం దాదాపుగా కొంచెం ఇచ్చేస్తారనే ఉద్దేశంతోనే ఉన్నట్టున్నారు. నిన్నటిదాకా తగ్గిస్తారని మళ్ళీ పెంచుతారని అంటే కరెక్ట్ ఇది లేదు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్. రేపు తగ్గిస్తారా, పెంచుతారా అనేది దాన్ని బట్టి యాక్ట్ అయి ఉంటది. ఇప్పుడు పెంచుతారనే ఉద్దేశం ఉన్నట్టుంది, అందుకనే తగ్గింది ఓ రకంగా చూస్తే. రైట్. ఈ ప్రవాహం అనేది మనం కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్లయితే తగ్గుతూ పెరుగుతూ వచ్చింది. ఈ రోజు వచ్చేసరికి భారీగా సిల్వర్ రేట్లో, అదేవిధంగా బంగారం రేట్లో రెండిటిలో కూడా మార్పు వచ్చింది. దీనికి ప్రధాన కారణం అసలు ఏంటంటారు? అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ యొక్క పరిణామాలే కారణమా? లేదు అంటే అసలు ఏంటి ఈ యొక్క బంగారము, సిల్వర్ ధరల్లో మార్పులు రావడానికి ఏంటి అసలు కారణం? పెరగడానికి కారణం అంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, మార్కెట్ ఇబ్బంది పడినప్పుడు డెఫినెట్ ఇది ఛాన్సెస్ ఉంటాయి, ఇది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు మెయిన్ గోల్డ్ ప్రైసెస్ చూస్తే లోకల్ ఇది కాకుండా మీరు ఇంటర్నేషనల్ ఇది కాబట్టి దాని ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. అక్కడ ఏమైనా యుద్ధాలు జరిగినా ప్రైస్ ప్రొజెక్షన్స్ తేడా అయిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఎక్కడ ఆగలేదు, పర్సిస్టెంట్ గ్లోబల్ అంత సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. చిన్నగా ఆ హై స్ట్రక్చరల్ డిమాండ్ ఫర్ గోల్డ్ ఏం తేడా రాలేదు కదా. సో అందుకని వాళ్ళు కొంటూనే ఉన్నారు, పడ్డప్పుడల్లా కొంటూనే ఉన్నారు. ఇది మెయిన్ అనమాట. సో అందుకని వాళ్ళు ఏమైనా తగ్గిస్తే ఒక ఎత్తు, తగ్గించే ఛాన్స్ కనపడలేదు, పడినప్పుడల్లా మంచి అవకాశం అని కొంటా ఉన్నారు. సో మీరు కన్వర్షన్ లో మళ్ళీ డాలర్ కన్వర్షన్ నుంచి గోల్డ్ ఇదికి వస్తుంది కదా, ఫారెక్స్ రిజర్వ్స్ లో దాని నుంచి కన్వర్షన్ ఉంది, అది కూడా ఆగట్లేదు, అది కూడా చిన్నగా మారుస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ గోల్డ్ పాజిటివ్ ఉంది. షార్ట్ టర్మ్ కి ఇంట్రెస్ట్ రేట్ ప్రభావం ఎలా ఉంటుందన్న భయంతో ఎవరైనా ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోవటం, లేదా డౌన్ లో ఉంటే షార్ట్ కొట్టడం అట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం పడింది అనుకోవచ్చు. మళ్ళీ రేపు ఇంట్రెస్ట్ బట్టి అది సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ తగ్గిస్తే పెరుగుతాయి, పెంచితే తగ్గుతాయి. అంటే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే అమెరికా ఇరాన్ యుద్ధం అనేది కొంత సద్దుమణిగింది. ఈ సద్దుమరిగిన తర్వాత అంటే అప్పుడు కూడా అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ ఎక్కువ పెట్టారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కూడా అటు సర్దుమణిగింది కాబట్టి ఇప్పుడు బంగారం మీద కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కూడా తగ్గిపోయారు అనేది ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. సో అందుకే యొక్క ప్రవాహం మొత్తం కూడా ఇంట్రెస్ట్ తగ్గడము, ఇటు బ్యాంక్ రేట్లు తగ్గడము, మొత్తం మీద బంగారం తగ్గింది అనేది ఒక అపోహ అయితే ఉంది. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు అపోహ ఏం లేదు. మీకు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ యుద్ధం ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు? అసలు వార్ అనేది ఆగిపోయింది, ఏమైనా సిగ్నేచర్ సైన్స్ అయినాయా, లేకపోతే అగ్రిమెంట్ కుదిరిందా, లేకపోతే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందా? ఎందుకు ఆగింది వార్ ఇప్పుడు? ఆయన ఆపితే ఆగింది, ట్రంప్ ఆపితే ఆగింది. ఎందుకు? అన్ని యుద్ధం చేయడానికి సామాగ్రి లేదు, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అడుగుంటున్నాయి. సో చేసి మొత్తం అడుగుంటే వాళ్ళ దగ్గర ఏమో డ్రోన్స్ విపరీతంగా ఉన్నాయి. సో వాళ్ళు ఎట్లా కొట్టాలో నైస్గా కొడతా ఉన్నారు. ఎంత చేసినా రిటాలియేట్ చేస్తా ఉన్నారు. నువ్వు చేస్తే రిటాలియేట్ చేస్తా ఉంటున్నారు. ఈయన గోనికి వస్తా ఉంది, ఈయన దగ్గర అన్ని అయిపోతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సి, ఇప్పుడు ఎందుకు ఆపారు? అసలు ఆపాల్సిన పని ఉంది. ఇప్పుడు రన్నింగ్
ఆగిపోయిందని సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది చేసి మళ్ళీ దాన్ని వచ్చేసింది రిటాలియేషన్ వచ్చి అటు నుంచి వచ్చేసింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మళ్ళీ మా సాటర్డే సండే నుంచి మళ్ళీ ఇదైంది కదా. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ చూడండి అసలు అంటే 1 డే నెక్స్ట్ 2 days కే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అవి తెలియకుండానే యుద్ధం చేస్తారా? ఇప్పుడు ఆగిపోయిన సీజ్ ఫైర్ అనేది మళ్ళీ యుద్ధం చేస్తున్నప్పుడు పకడ్బందీతో రావాలి, మొత్తం చూసుకొని రావాలి కదా. అంటే ఎంత ఫికిల్ మైండెడ్ చూడండి. అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నారో తెలీదు, దేనికి చేస్తున్నారో తెలీదు. ఆ? ఆ, దారుణం ఇది. కంట్రీని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఆయన పిచ్చితనమే అనుకోవచ్చు, ఒక రకంగా ఎరుగుతనమే అనుకోవచ్చు. రైట్. ఒక పక్క మరీ చూసుకున్నట్లయితే ఈ యొక్క హర్మోజ్ జలసంధి విడుదల కావడము, ఎటువంటి ఆంక్షలు లేకుండా రావడము, ఆ తర్వాత ముడి చమురు ఈ యొక్క ధరలు కూడా తగ్గడము, వీటి మీద బంగారు ప్రభావం కూడా కొంత పడింది అనేది ఒక వార్త అయితే ఉంది. సో దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం సార్? క్రూడ్ ఇప్పుడు వార్ ఆగిపోగానే క్రూడ్ తగ్గుద్ది, 80% క్రూడ్ తగ్గుద్ది. ఎస్. మార్కెట్ పెరుగుద్ది. మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుద్ది, ఇదన్నీ ఇంటర్లింక్డ్. మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుద్ది, గోల్డ్ తగ్గుద్ది, 80% తగ్గుద్ది. కానీ మా వారు మొన్న నిన్న కూడా గోల్డ్ పెరిగింది 1000 పాయింట్స్. మార్కెట్ పెరిగింది, గోల్డ్ పెరిగింది. ఎందుకని? మనం మీరు అనుకున్న మామూలుగా ఇది చేసుకుంటే అది కరెక్ట్. బట్ అక్కడ బయింగ్ తేడా లేదు, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఆగలేదు, కన్వర్షన్ ఆగలేదు. ఆ రెండింటి వల్ల నిన్న ప్లస్ లో ఉంది మార్కెట్. అయితే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు కొంచెం రివర్స్ అవ్వాలి కదా, అవ్వలేదు. నిన్న పెరిగింది. సో ఇవాళ ఎందుకు అంటే ఫెడ్ భయం, ఫెడ్ ఫియర్ ఫ్యాక్టర్ మెయిన్, అందుకే తగ్గింది. రైట్. ప్రముఖంగా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే రేపు వచ్చేది కూడా మనకి శ్రావణ మాసం. సో ఈ ధరలు ఇంతే కంటిన్యూ అవుతాయా, ఇంతే మళ్ళీ ఏమన్నా పెరిగి హెచ్చు తగ్గులు తగ్గొచ్చా అనేది కొంత జనాలు పసిడి ప్రియులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో మనకు ఆల్రెడీ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాము. శ్రావణ మాసంలో బంగారం అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది పసిడి ప్రియులకి, ఎస్పెషల్లీ మన ఇంట్లో ఆడవారికి, మహిళలకి. సో ఒక ముక్కు పుడికైనా కానీ కొనాలి అనేది వాళ్ళ ఇంట్లో అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఈ యొక్క బంగారం ధరలు అప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా తక్కువ రేటు ఉంది, 800 ఉంది, 600 ఉంది, 500 ఉంది అంటే ఒక అర్థం ఉంది. వెళ్ళి కొండ మీద కూర్చుంటే కొనేవాళ్ళు ఎట్టకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే నెస్లే CEO గారు చెప్పిన పరిస్థితి ఏంటి, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ బాగా ఇది అవుతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. అట్లా ఉన్నప్పుడు గోల్డ్ ఇంత పెరిగినప్పుడు 14,000 15,000 పెట్టుకొని ముక్కు పొడుగు చేసుకోవాలి, ఆ పొడుగు చేసుకోవాలని ఎవరికి ఆలోచన ఉండదు. కానీ లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా గోల్డ్ పెట్టుకుంటేనే, కొంత పర్సంటేజ్ పెట్టుకుంటే మంచిది, అంతే. అంటే సెంటిమెంట్ బాగా పెరిగినప్పుడు సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వవు, బాగా పెరిగినప్పుడు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు, మంచి రేట్ లో ఉన్నప్పుడు కొనుక్కోవడానికి అవకాశం, సదవకాశం. అంతేగాని మన తలకు మించిన ఇది ఉన్నప్పుడు ఇంత పెరిగిపోతే, ఒక గ్రామ్ ఇంత అయిపోతే కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడతారు కదా ఎవరైనా. ఏం చేస్తున్నారు, అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ మీద గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్స్ తీసుకొని వస్తున్నారు. షాపులు కూడా కొంచెం వాళ్ళు కూడా మంచి తెలివి మీరుతారు కదా. సో సిల్వర్ వస్తువుల మీద, అంటే మీరు అన్నట్టు ముక్కు పొడవు మీద, దాని మీద గోల్డ్ కోటింగ్ అట్లా వస్తున్నాయి ఐటమ్స్. అది గమనించండి. అంటే గోల్డ్ ఇంత పెరిగితే గోల్డ్ షాప్ లోనే గోల్డ్ ఫ్రెష్ బయింగ్ గోల్డ్ తగ్గింది. ఇక మళ్ళీ సెంటిమెంట్ ఉంది, మనం కూడా కొనుక్కోవాలి, వడ్డానం కొనుక్కోవాలంటే సమస్య లేదు. అంత పెట్టి కొనాలంటే ఎవరైనా కొనుక్కోవాలి. ఏదైనా పాత ఇది పెట్టుకొని అవి ఇచ్చేసి దాన్ని ఏదైనా రీప్లేస్మెంట్ చేసి దాని బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకోవడానికి కంటే ఇష్టపడతారు. కానీ ఒకేసారి ఇన్ని లక్షలు పెట్టి వడ్డానం కొనాలంటే ఎవరు కొంటారు? కొనలేరు కదా. ముక్కుబడి కొనాలంటే అంతకుముందు ఇంత పెట్టాము, ఇప్పుడు ఎంత పెట్టాము అని కంపేర్ చేసుకుంటారు. కాబట్టి కొంచెం కొనాలంటే చూద్దాంలే తర్వాత అనిపిస్తుంది. అందుకని ఈ ఐటమ్స్ పెరిగినాయి బాగా. సిల్వర్ ఐటమ్స్ కానీ, సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ కానీ బాగా పెరిగినాయి. అది గమనించాలి ఎవరైనా. సో ఆ పర్చేసింగ్ పెరిగింది. సో మామూలు గోల్డ్ ఇది కొంచెం బాగా తగ్గింది అనుకోవచ్చు. గోల్డ్ షాప్ లో ఎవరిని అడిగినా చెప్తారు, గోల్డ్ టోటల్ ప్యూర్ గోల్డ్ ఫ్రెష్ పర్చేసింగ్ తగ్గిందా అంటే తగ్గిందని చెప్తాను. రైట్. నేను చదువుకునేటప్పుడు రోజుల్లో కూడా బంగారము, తెల్ల బంగారం అంటే మనం పత్తిని చెప్పుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసరికి తెల్ల బంగారం అనేసరికి మనకి సిల్వర్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరి రేట్లో అది వెళ్ళిపోయింది. గత సంవత్సరం ఇదే మే, జూన్, జూలై నెలలో చూసుకున్నట్లయితే 90 నుంచి ఒక 1 lakh వరకే ఉంది. సో ఇప్పుడు అది దాదాపు 2,30,000 రూపాయలు ఈ రోజు రేటు. దాదాపు 5,000 రూపాయలు
ఈ ఒక్క రోజు తగ్గింది అంటే అసలు మనం ఏ విధంగా చూడాలి? సో ఇంకా సిల్వర్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే బంగారము కొండెక్కి కూర్చుంది కాబట్టి ఇప్పుడు బంగారం కొనలేక అంటే తులం బంగారం కొనే బదులు ఒక కేజీ వెండిని కొంటా ఉన్నారు జనాలందరూ కూడా. ఆ ఆ యొక్క కొనుగోలు స్థాయి ఎక్కువ పెరిగింది. దాని యొక్క డిమాండ్ పెరిగింది. దాని యొక్క సప్లై కూడా పెరిగింది. సో అసలు ఏ విధంగా చూడాలి వెండి ధరల్లో ప్రత్యేకంగా? ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కడ తగ్గలేదు కదా, యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు కదా, పెరుగుతూనే ఉంది కదా. ఇంకా మీకు ఫుల్ స్కేల్ గా రాలేదు. ఎట్లా? ఇండస్ట్రియల్ డిమాండ్ అంటే గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయితే, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది కదా. సప్లై డిమాండ్ ఎక్కువ అయినప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు రేట్లు బాగా పెరుగుతాయి కదా. మళ్ళీ ఇదివరకు లాగా 38 నుంచి మళ్ళీ 75 క్రాస్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా. ఇప్పుడు మళ్ళీ 2,20,000 నుంచి మళ్ళీ 4,10,000 హై దాటడానికి పెద్ద టైం పట్టదేమో. తొందరలోనే, అంటే తొందర అంటే నెలల్లో అని కాదు, అది తీసుకునే టైం తీసుకుని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తీసుకొని ఇదివరకు దానికంటే టైం కంటే తొందరగా పెరిగే ఛాన్స్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు, యూసేజ్ పెరుగుతున్నప్పుడు అక్కడ అవసరం కాబట్టి ఆ ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది అనుకోవచ్చు. ఆల్టర్నేట్ ఏదైనా వచ్చి దాని బదులు ఇది వాడచ్చు, సిల్వర్ కూడా ఇది వాడితే తక్కువ పడుతుంది, ఇది వాడచ్చు అంటే తప్ప అంతవరకు సిల్వర్ కి డిమాండ్ ఏం తగ్గదు. 80% పెరుగుద్ది. ఎంతమంది చెప్పినా ఈ సిల్వర్ డిమాండ్ తగ్గిపోద్ది, ఇంకా పడిపోద్ది. అంటే అగ్రెసివ్ మెంటల్. పడినప్పుడు బాగా పడుతుంది, పెరిగినప్పుడు బాగా పెరుగుద్ది. ఆ పడినప్పుడు తట్టుకోవాలి. తట్టుకునే వాళ్ళే పెట్టాలి దాంట్లో. అందుకనే తట్టుకోలేని వాళ్ళు లిమిటెడ్ పొజిషన్ లో డైవర్సిఫై చేసి కొంత పర్సెంట్ పెట్టుకోవాలి. నేను తట్టుకోగలను, నేను 10 లక్షలు పెట్టి 4 లక్షలు పోయినా, 5 లక్షలు పోయినా పర్వాలేదు, నేను మళ్ళీ ఆగుతాను అనుకునే వాళ్ళు, అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు దీంట్లో పెట్టుకోవచ్చు. లేదు, నేను అంత తట్టుకోలేనంటే 20% మాక్సిమం మన క్యాపిటల్ లో 20% పెట్టుకోవడం మంచిది. లాంగ్ టర్మ్ కు మళ్ళీ పెరిగే ఛాన్సులే ఉన్నాయి. డెఫినెట్ గా సిల్వర్ కి మళ్ళీ మంచి డిమాండ్ ఉన్నాయి. 5 లక్షల వరకు పోదా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి. 5 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయి. కానీ టైం తీసుకుంటుంది. ఆ టైం ఈ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడున్న దాని నుంచి మనం మారాలి. మారిన తర్వాత అప్పుడు సిల్వర్ అనేది డిమాండ్ పెరుగుతుంది. ఇంకా ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటుంది. అప్పుడు రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటాయి బాగా. రైట్. ఫైనలీ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి గోల్డ్‌లో గాని, సిల్వర్‌లో గాని డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వాళ్ళకి ప్రెజెంట్ బంగారం, సిల్వర్ ధరలు తగ్గినాయి కాబట్టి మీరేం చెప్తారు ఫైనల్లీ? 100% ఎక్కువ చేయండి. చిన్న చిన్నగా ఎక్కువ చేయండి. లాంగ్ టర్మ్ బూలిష్, నో డౌట్. 10 గ్రామ్స్ గోల్డ్ 2 lakhs అవుద్ది. అది డౌటే లేదు. అది ఇప్పుడే అవుద్ది, లేదా ఈ సంవత్సరం అవుద్దా, లేకపోతే ఆయన చెప్పాడు అవుద్దని ఇప్పుడే కొనేసుకొని సంవత్సరం అయ్యంగానే మీరు చెప్పారు కొన్నాం రాలేదంటే రాదండి. ఎట్టి బస్సులో రాదు. మనకి ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది కొనుక్కొని 2 లక్షలు టార్గెట్ అని పెట్టుకుంటే ఎప్పుడు వస్తుందా అనేది అప్పుడు దాకా ఆగాలి. డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి రావడానికి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అట్లా మనం పెట్టుకుని అది వచ్చేదాకా పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి. పేషెన్స్ లేకుండా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, రాలేదు 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 అనుకుంటే రాదు. సో దాని టైంలో దాని ట్రెండ్ లో అది ట్రెండింగ్ లో ఉంటది. అప్పుడు మనం మన ట్రెండ్ ప్రకారం మనం ఏమనుకుంటాం, డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఈ 14,000 ఉంది, 20,000 కావచ్చు, గ్రామ్ 20,000 కావచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి 6,000 పెరిగినప్పుడు అప్పుడు దాకా చూసి దాని ప్రకారం ఇది చేసుకోవచ్చు. అది కరెక్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ ఇండస్ట్రియల్ ఇది సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎలా తగ్గదో, సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్నంత కాలం దీనికి కూడా డిమాండ్ అంత తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒకవేళ తగ్గినా ఏదైనా తగ్గుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు బై చేస్తారు. లాస్ట్ మంతే చైనా 15 to 16 టన్స్ కొన్నది గోల్డ్. సో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అట్లా వేరే కంట్రీస్ కూడా వాళ్ళ అనుగుణంగా ఎంత అవకాశం ఉందో దాని ప్రకారం చూసుకొని కొంటా ఉన్నారు. ఎవరు ఆగట్లా తగ్గినప్పుడు. సో అది ఆగట్లేదు, కన్వర్షన్ ఆగట్లేదు. మరి అలాంటప్పుడు ఎలా తగ్గుద్ది? విపరీతంగా తగ్గేది లేదు కాబట్టి ఇన్స్టెంట్ గా షార్ట్ టర్మ్ లో ఏదైనా రీచ్ చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ ఇలా అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో స్టిల్ బులిష్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 20,000 గ్రామ్ అంటే డ్యామ్ షూర్ వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పటికి రావచ్చు, 2 ఏళ్ళకి రావచ్చు, 3 ఏళ్ళకి రావచ్చు, 5 ఏళ్ళకి రావచ్చు. అంటే మన ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చి రెన్యూబుల్ ఎనర్జీ, ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ అన్ని వాడతాం కదా, ఎక్కువ యూసేజ్ అవుతుంది కదా, అప్పుడు మనకి బాగా అవసరం ఉంటుంది, అప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూసారు కదా వీర్స్, ఈరోజు బంగారం ధరలు కొంతమేర పసిడి పిల్లలకి ఉపశమనాన్ని కలిగించినాయని చెప్పుకోవచ్చు. రేపటి ధరలతో మరొక స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.